ఎంగిలి వ్యక్తుల్లోనైనా సామాజిక న్యాయం ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కర్లేదా? ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్? సుప్రీం కోర్ట్ హైకోర్టు జడ్జిల నియామకంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? రేవంత్ రెడ్డి చంద్రబాబుని మోడీని అడిగేది ఒకటే. మాకంటున్నారు కదా, మాకు సామాజిక న్యాయం చేసాం, సామాజిక న్యాయ సిద్ధాంతమే మాదంటున్నారు కదా, మీ ముఖ్యమంత్రి పదవికి అక్కర్లేదా సార్? మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా? రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే. నీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మా సోదరుడు బట్టి విక్రమార్క గారికి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వినోద్కో 1 సంవత్సరం పాటు ఒక ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. బీసీ సోదరులకు ఇవ్వండి, అలాగే మిగతా కులాలు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు సందర్భంగా నేను కోరేది ఒకటే, మాది సామాజిక వర్గానికి 1 సంవత్సరం పాటు ఇవ్వండి. మీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వారికి ఇస్తే కాపు సామాజిక వర్గానికి ఎంతో కొంత సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే మీరు తెలుగుదేశం బాన్ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీ, బీసీల కోసం పుట్టిందని చెప్తున్నారు కదా, బీసీ సోదరుడు అయినటువంటి అయ్యన్ పాత్రుడికి కానీ అచ్చెన్నాయుడికి కానీ 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి సార్. మాకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల పేరుతో, రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలి మెతుకులు సామాజిక న్యాయం మేము ఎదిరిపప్పగలం కాబట్టి సామాజిక న్యాయం పేరుతో మా మధ్య విభజన పెట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఈ ఎంగిలి మెతుకుల వాటాల కోసం కొట్టుకు చచ్చే విధంగా తయారు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, అన్బాన తమిళ సోదరుಗಳೇ, ನನ್ನ ಹೆಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ಪ್ರಿಯ ಗುಜರಾತ್ ಮರಾಠಿ ಮಿತ್ರಾನೋ, ಪ್ರಿಯ గుజరాతీ మిత్రో, ఏం జరుగుతుంది? వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? మోడీ గారు అయోధ్యలో రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని క్యాప్చర్ చేసినటువంటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్లో 5 ఎంపీ స్థానాల్లో ఓడిపోయి, దీనికి కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళితులే అనేటటువంటి ఉద్దేశంతో సడన్ గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించి దళితుల మధ్య నిరంతరం ఎటర్నల్ ఫైట్ కొట్టుకు తెచ్చే విధంగా ఈ యొక్క ఎస్సీ